హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. తెలంగాణలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, వస్తే కనుక మనకు ఆన్లైన్ పరీక్షలు దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి, మరి డిఎస్సి కన్నా ముందు టెట్ ఉంటుందా లేకపోతే మరి టెట్ లేకుండా డిఎస్సినే ఉంటుందా, టెట్ ముందా డిఎస్సి ముందా అనేటటువంటి వార్తల్లో మరి నిజం ఎంత ఉంది సార్, ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మిత్రులు నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సరే, ఎంతసేపు టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు పరీక్షలు ఉంటాయి, దీని గురించి ఆలోచించడమే జరుగుతుంది. ఉన్నటువంటి కాలం అంతా కూడా ప్రిపరేషన్ గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో ప్రతిరోజు మరి 90 రోజుల ప్రణాళిక ఏదైతే దానిలో భాగంగా మనం ప్రతిరోజు మరి ఆన్లైన్ పరీక్షలు పెడుతుంటే స్టార్టింగ్లో దాదాపుగా 200-300 మంది రాసేవాళ్ళు. ఇప్పుడు కనీసం 30 నుంచి 40 మంది కూడా రాయడం లేదు. యాప్లో 4000 మంది స్టూడెంట్స్ ఉంటే అంటే మీకు ఎంత ఏకాగ్రత ఉన్నదో ఇక్కడ మీకు అర్థమవుతా ఉన్నది. మరి మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఎప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పుడు పరీక్షలు అనే దానిపైన మరి ఫోకస్ చేయకుండా మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. వాళ్ళు మాత్రమే మరి విజేతలుగా ఉంటారు చివరి వరకు. ఇది మాత్రం తథ్యం. ఇక చూసినట్లయితే మనకు సోషల్ మీడియాలో ఈ యొక్క వార్త అనేది చాలా చక్కర్లు కొడుతుంది వాట్సాప్ గ్రూప్లలో. ఇందులో వాస్తవం ఎంత చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది, మొదటి వారంలోనే ఉంటుంది. ఇది 100% కరెక్ట్. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి పరీక్షలు జూన్లో ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు ఉండబోతున్నాయి. మరి అంత గ్యాప్ ఎందుకు సార్, జూన్ వరకు ఎందుకు పోతాయి ఆన్లైన్ పరీక్షలు అంటే ఇక్కడ చూడండి మిత్రమా, మనకు ఏప్రిల్ కానీ మే కానీ జూన్ కానీ ఈ 3 మాసాల్లో అనేక ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఖరారు చేయబడి ఉన్నది. మరి టెట్ పరీక్షలు నిర్వహించాలంటే కనుక ఆ యొక్క సెంటర్ల యొక్క తేదీలు మనకు దొరకాలి. కాబట్టి ఖచ్చితంగా మరి అంతా అంటే మే చివరి వారం నాటికి కానీ మరి జూన్ మొదటి వారం నాటికి కానీ మనకు టెట్ పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. 100% మనకు ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి ఎలాంటి ఎస్సీ వర్గీకరణ కానీ అలాంటిది ఎలాంటి అడ్డంకి అయితే లేదు. ఎందుకంటే ఇది అర్హత పరీక్ష కాబట్టి మరి ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రతి 6 నెలలకు ఒకసారి మరి మీరు వద్దన్నా కావాలి అన్నా కానీ ఖచ్చితంగా మనకు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా జీవో కూడా ఉన్నది. కాబట్టి మరి టెట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు టెట్కు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చాలామంది మిత్రులు అడిగేటటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, ప్రతి డిఎస్సి కన్నా ముందు ఏంటి సార్ ఈ గోల, టెట్ గోల ఏంది సార్, మళ్ళీ ఎన్నిసార్లు రాయాలి సార్, టెట్కు ఎన్నిసార్లు చదవాలి సార్ అని చెప్పేసి మేము డిస్టర్బ్ అవుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఎవరైతే 90 మార్కుల కన్నా ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మళ్ళీ మీరు మరి టెట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యకండి. మీ ఫోకస్ అంతా డిఎస్సి మీదనే పెట్టండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. మరి 90 కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, మరి ఇప్పటి వరకు అసలే క్వాలిఫై కానటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ మరి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం మరి 4000 ప్రాక్టీస్ బిట్స్తోని టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో ఇంకా కూడా మీకు మోడల్ టెస్టులు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి మన యొక్క యాప్లో ఈ యొక్క కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. టెట్కు సంబంధించండి, ఇక్కడ గమనించాలా, టెట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళ కోసం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి డిఎస్సి అభ్యర్థుల కోసం చూసినట్లయితే ఎస్ఏ బయోసైన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కానీ అదేవిధంగా ఎస్ఏ సోషల్ వాళ్ళకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కానీ ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి చదవడం రాయడం ద్వారా మీరు నిరంతరమైనటువంటి మరి ప్రిపరేషన్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక డిఎస్సికి సంబంధించి మాట్లాడినట్లయితే మరి ఏప్రిల్లో మరి టెట్ నోటిఫికేషన్ రాబోతుంది సార్, అంత బాగానే ఉంది. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి
మరి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ రెండు కూడా ఒకేసారి ఇవ్వబోతున్నారు. విఆర్ఓ నోటిఫికేషన్, ఈ మూడు కూడా మరి ఒక వారం వ్యవధిలోని ఈ 3 నోటిఫికేషన్స్ కూడా వచ్చేటందుకు రెడీగా ఉన్నాయి. కాబట్టి మరి టెట్టు ఇప్పుడు రాసేటటువంటి వాళ్ళకి డిఎస్సికి అవకాశం ఇస్తారంటే 100కి 100% ఇస్తారండి. మీకు ఎలాంటి మరి భయం అనేది అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. కాబట్టి మీరు మళ్ళా స్కోర్ పెంచుకోవడానికైనా సరే మరి అసలే క్వాలిఫై కాలేదు సార్ ఇప్పటి వరకు అనేటటువంటి వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడవచ్చు మన యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క సారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసాం, మరో 6,000 ఖాళీల భర్తీకి కూడా కృషి చేస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రస్తావన అనేది పదే పదే ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. కాబట్టి 100కి 100% అనేది మనకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు ప్రిపరేషన్లో లేకపోతే మరి టీచర్ ఉద్యోగం ఏ విధంగా మీరు మరి సాధిస్తారో చెప్పాలి. గ్రూప్స్లో చూసుకున్నారు మీరు, గ్రూప్ 1 మిస్ అయింది, గ్రూప్ 2 మిస్ అయింది, గ్రూప్ 3 మిస్ అయింది. ఈరోజు మనకు SWO రిజల్ట్ కూడా రాబోతుంది. అందులో కూడా మిస్ అవుతే గనక మరి ఇంకా నువ్వు దేన్ని మరి దక్కించుకోగలుగుతావు? మరి నీకు ఏకాగ్రత మరి స్థిరత్వం అనేది లేకపోతే గనక ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో నోటిఫికేషన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నీకు ఉద్యోగం రాదు మిత్రమా. కాబట్టి ఏకాగ్రతతోని హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ పెట్టుకొని చదివేటటువంటి ప్రయత్నం చేయండి. మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో మీకు టెట్కు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ మరి ర్యాపిడ్ రివిజన్ మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకురాబోతున్నాను. మీరు ఖచ్చితంగా మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మరి రెగ్యులర్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి చూసినట్లయితే ఖచ్చితంగా ఏప్రిల్ చివరి నాటికి మనకు ఎప్పుడైనా కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. మరి దీని పరీక్షలు ఎప్పుడు ఉంటాయంటే జూలైలో ఉంటాయి దీని పరీక్షలు అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. కాబట్టి టెట్టు పరీక్షలు అయిపోయిన తర్వాతనే డిఎస్సి పరీక్షలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే టెట్టుకు డిఎస్సికి చాలా మరి స్వల్ప గ్యాప్ అనేది ఉంటుంది. కానీ టెట్ రాసినటువంటి టెట్ పాస్ అయినటువంటి వాళ్ళకి మరి డిఎస్సిలో మార్కులు కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది 100%. మరి 2024లో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఉంటుంది. ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.